హాయ్ వ్యూవర్స్, మనం వచ్చేసి ఇంద్రధనస్సు అనేటువంటి పద్యాన్ని చూస్తూ ఉన్నాము. మీరందరూ ఈ యొక్క ఇంద్రధనస్సు మీరు చూసే ఉంటారు, రెయిన్బోని మీరు చూసే ఉంటారు. ఈ యొక్క వర్షం వచ్చే ముందు వర్షం వచ్చిన తర్వాత ఎండ వస్తుందన్నమాట. ఆ యొక్క ఎండ యొక్క సూర్యరశ్మి చేత ఈ యొక్క ఇంద్రధనస్సు అనేటువంటిది పడుతుందన్నమాట. ఎంత చక్కని ధనస్సు, 7 రంగుల ధనస్సు, ఎంత చూచిన మనసు తనివి తీరని ధనస్సు, మింటికి మంటికి ఒకటిగా నిలిచింది, అవని ఆకాశముల వంతెనయై వెలసింది. ఇక్కడ వచ్చేసి ఆకాశంలో వెలసినటువంటి ఇంద్రధనస్సు గురించి ఇక్కడ చక్కగా చెప్తూ ఉన్నారు. 7 రంగులతో కూడినటువంటి ఈ యొక్క ఇంద్రధనస్సు. సో ఇంద్రధనస్సు వచ్చేసి 7 రంగులతో కూడినటువంటి చక్కని ధనస్సు భూమిని ఆకాశాన్ని కలుపుతూ వంతెన వలె నిలిచినటువంటి ఈ యొక్క ధనువును ఎంత చూచినా తనివి తీరదు. మనము చూడడానికి చాలా అందంగా ఉంటుందన్నమాట. ఈ యొక్క ఆకాశంలో నుంచి అటువైపు ఇటువైపు వచ్చేసి ఆకాశానికి భూమికి కలుపుతూ వంతెన మాదిరిగా ఉంటుందన్నమాట ఈ యొక్క ఇంద్రధనస్సు అనమాట. చూస్తూ ఉంటే చాలా చక్కగా ఉంటుంది. అర్జునుని గర్జించు గాంధీవమా కాదు, రాముండు విరిచిన శివధనుసా కాదు, ఇంత వింతగు ధనుసు ఈ జగతిలో లేదు, వింత పురుషుండెవరో మింట సంధించాడు. ఇక ఇంద్రధనుస్సుని చూసినప్పుడు మనకు ఆ ధనుసు ఈ యొక్క అర్జునుని గాంధీవమా కాదు, ఇది అర్జుని యొక్క గాంధీవమా కాదు, శ్రీరాముడు విరిచినటువంటి శివధనుసా కాదు, ఇటువంటి వింతైనటువంటి ధనుస్సు ఈ జగత్తులోనే లేదనమాట. సో వింత పురుషుడు ఎవరో ఆకాశంలో ధనువు ఎక్కుపెట్టినట్లు కనిపించును. అంటే ఎవరో ఒక వ్యక్తి, వింతగా ఉన్నటువంటి ఒక పురుషుడు ఆకాశానికి భూమికి ఒక వింటిని ఎక్కుపెట్టినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుందన్నమాట. చూడడానికి అంత చక్కగా ఉంటుందన్నమాట. ఏ లోహ నిర్మితమే ఏ వింత తంత్రమో నారి జాడయ లేదు, బాణమా కానరాదు, ఏ రీతి వంగెనో ఎరుగజాలము విల్లు, ఆకాశమంతటను అలుముకొన్నది సొంపు. ఈ యొక్క ఇంద్రధనుస్సు ఏ లోహముతైనా నిర్మించిందా అంటే అది కాదనమాట. ఏ వింత తంత్రశక్తులతో ఏర్పడిందా అంటే అది కాదు. అల్లె త్రాడు అన్నది లేదు, అంటే త్రాడు అనేటువంటిది లేదు. కానీ ధనువు ఎక్కుపెట్టినట్లు బాణము కనిపించటం లేదు, అంటే బాణం కనిపించదు. విల్లు ఎక్కుపెట్టినట్లుగా ఉంటుంది చూడ్డానికి. ఆకాశమంతా వ్యాపించి అందాన్ని గొలుపు ఈ విల్లు ఎట్లు వంగినదో తెలియరాదో, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వంగిందో మనకు తెలియదనమాట. చూడ్డానికి చాలా అందంగా ఉంటుంది. విల్లు విరిసిన జాలు వానల్లు కొనసాగు, విల్లు వెలసిన జాలు జల్లు వానలు ఆగు, వాన రాకడ విల్లు వాన పోకడ విల్లు, విలువల్గు గల విల్లు సొగసులకు పుట్టిల్లు. సో ఈ యొక్క వర్షము కురిగినప్పుడు ఇంద్రధనుస్సు అనేటువంటిది వెలువడుతుందనమాట. వాన ఆగిపోగా ధనుస్సు తొలగిపోతుంది. వాన ఆగిపోయిన వెంటనే ధనుస్సు అనేటువంటి కనిపించదనమాట. వాన వచ్చినప్పుడు పోవునప్పుడు వెలయు ఈ ధనుస్సు అందాలకు పుట్టినీళ్ళు. ఈ యొక్క వర్షము వచ్చినప్పుడు, జల్లు కురిచినప్పుడు ఎండ యొక్క సూర్యరశ్మి కాంతికి వచ్చేసి ఈ యొక్క అందమైనటువంటి ఇంద్రధనుస్సు అనేటువంటిది ఏర్పడుతుందనమాట. సో ఈ విధంగా ఆ యొక్క రేజెస్కి వచ్చేసి ఇంద్రధనుస్సు అనేటువంటిది ఏర్పడుతుంది. ఇది చాలా అందంగా ఉంటుంది. ఆకాశంలో వచ్చేసి ఎవరైనా తంత్రశక్తులు ఇలాంటివి మంత్రాలు ఏమైనా వేసి ఇవినా నిలబెట్టారా అన్నట్టుగా ఉంటుందన్నమాట. అలాంటిది ఏమీ లేదనమాట. ఇది వచ్చేసి ఒక వింత, చాలా ఈ యొక్క భూప్రపంచంలో ఉన్నటువంటి ఒక వింత అనమాట. ఈ యొక్క వర్షం వచ్చినప్పుడు ఈ యొక్క ఇంద్రధనుస్సు వస్తుంది. తర్వాత వాన ఆగిపోయిన తర్వాత ధనుస్సు అనేటువంటి కనిపించకుండా పోతుందన్నమాట. చూడ్డానికి చాలా అందంగా ఉంటుంది. ఇంద్రజాలం బనుచు విల్లిదే ఎనుచు, కట్టు కథలెన్నో పుట్టు కొని వచ్చాయి, ఇంద్రజాలము కాదోయి హరివిల్లు, సూర్యుడు కిరణాల గనగారడి విల్లు. ఆకాశంలో ఏర్పడే ఇంద్రధనస్సు కనికెట్టు ఇంద్రజాలం అనేటువంటిది, హరివిల్లు అని కథలెన్నో ఉన్నాయి. కానీ ఇది కనికెట్టు కాదు, హరివిల్లు కాదు, సూర్యకిరణాల గారడి వల్ల ఏర్పడింది ఈ యొక్క ఇంద్రధనస్సు. అంటే ఇంద్రజాలం కాదు, తర్వాత వచ్చేసి హరివిల్లు, కథలెన్నో రకరకాల కథలు ఉన్నాయి, అవన్నీ ఏమీ కాదనమాట. సో ఇవి సూర్యకిరణాల వల్లే ఈ యొక్క ఇంద్రధనుస్సు అనేటువంటిది వెలువడుతుంది. అందాలు చిందించు అంబరపు సిగపువ్వు, ఆనంద మొలిగించు గగనభామిని నవ్వు, ఏమైనా గానిండు అది జగత్తుకు నిండు, మనసారా తిలకించి మురిసెదము రారండు.
అది ఏమైనా కానీ ఆకాశమందలి ఇంద్రధనస్సు అందాలను అందించు సిగ పువ్వు వంటిదనమాట. ఆనందాన్ని ఒలికించు, తర్వాత వచ్చేసి గగన భూమిని నవ్వు వంటిది. ఏమైనా కానివ్వండి, అది ప్రపంచానికి నిండుతనాన్ని ఇస్తుంది. మనసారా చూసి సంతోషిద్దాము రారండి అంటూ ఇంద్రధనుస్సును గురించి, అందాలను గురించి వర్ణిస్తూ ఉన్నారనమాట. అర్థాలు తెలుసుకుందాము. ధనుస్సు అంటే విల్లు లేదా ధనువు. తనివి అంటే తృప్తి, మిన్ను ఆకాశము, మన్ను భూమి లేదా మట్టి, ఆవని అంటే భూమి లేదా నేల, గర్జించు అరుచు లేదా మేఘము ధ్వని చేయు, పెద్ద ధ్వని చేయు అంటే పెద్దగా శబ్దం చేస్తుంది అనమాట. జగతి ప్రపంచము, సంధించుట ఎక్కుపెట్టుట, నారి వింటి అల్లెత్రాడిని నారి అంటారు. రీతి పద్ధతి, అలముకును వ్యాపించు లేదా ప్రసరించు లేదా ఆక్రమించు, పొంపు అందము, వన్నె, తర్వాత వచ్చేసి ఇంద్రజాలము కనిపెట్టు, హరివిల్లు విష్ణు చాపము, పరశురాముని యొక్క విష్ణు చాపము, అంబరము అంటే ఆకాశము.